మిత్రులారా నమస్తే. ఎన్నికల ప్రచారం అయితే ముగిసిందండి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ. ఆంధ్రప్రదేశ్ నుంచి నిన్న మా మిత్రుడు ఒక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఒక విషయం చెప్పాడు. సరే, చాలా విషయాలు మాట్లాడుకున్నాం, రాజకీయాల గురించి, ట్రెండ్స్ గురించి, అభ్యర్థులు, బలాబలాలు, పార్టీలు, వాగ్దానాలు, మేనిఫెస్టోలు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. నాకు అక్కడి నుంచి చాలా విషయాలు చెప్తూ ఉంటాడు. సో అతను నిన్న చెప్పినటువంటి ఒక స్టన్నింగ్ న్యూస్ ఏమిటంటే పంపకాలు మొదలయ్యాయి అని చెప్పి, అంటే డబ్బు పంపకాలు మొదలయ్యాయి అని చెప్పి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆఖరికి ఎన్నికల పోరాటం చివరికి ఇలా ముగిసిందా అని. లాస్ట్ డే ఇంకెంత జరుగుతుందో. మా ఊరు ఫోన్ చేశా, అమ్మని అడిగా, నిజమే నాయనా అని చెప్పి. ఎంత ఇస్తున్నారంటే వాళ్ళు ఒక పార్టీ వాళ్ళు 1500 ఇచ్చారంట. సో అది అయిన తర్వాత ఇంకో పార్టీ వాళ్ళు 2000 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారట. అది ఈరోజు ఇస్తామని చెప్పారు. వాళ్ళు 2000 ఇస్తామని చెప్పారని చెప్పి 1500 ఇచ్చిన వాళ్ళు మరొక 500 ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఓటర్కి. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి ఓటుకి 2000 రూపాయలు, వాళ్ళు దారి ఖర్చులకు, ఛార్జీలకు మరొక 2000 మనిషికి అదనంగా అన్నమాట. సో ఇదండి పరిస్థితి. అంటే ఒక ఓటర్కి ఈ పార్టీ వాళ్ళు ఒక 2000 అయితే ఆ పార్టీ వాళ్ళు ఒక 2000. నేను ప్రధానమైనటువంటి రెండు ప్రత్యర్థి వర్గాల మధ్య ఉన్నటువంటిది చెప్తున్నాను. చాలామంది ఇండిపెండెంట్లు ఉండొచ్చు, కమ్యూనిస్టులు ఉండొచ్చు, చాలామంది పోటీలో ఉన్నారు. కానీ ప్రధానంగా రెండు వర్గాల వాళ్ళు, రెండు రాజకీయ వర్గాల వాళ్ళు పంపకాలు. సో నిన్నటి 2 రోజుల నుంచే ఊపందుకున్నాయి. ఇక ఇవాళ ధనం వర్షంలా కురుస్తుందన్నమాట. ఒక లెక్క తీశాను నేను. ఆ లెక్క అసలు మనకు ఓటర్లు ఎంతమంది ఉన్నారని. సో మార్చి 16 నాటికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి లెక్క ప్రకారం 4,09,00,000 మంది, అందులో 2 కోట్ల మంది పురుషులు, 2,08,00,000 మంది మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా ఒకవేళ ఒక ప్రాంతంలో పంపకాలు ఉండకపోవచ్చు, ఒక ప్రాంతంలో తక్కువ ఉండొచ్చు, ఒక ప్రాంతంలో ఎక్కువ ఉండొచ్చు. సో ఈ మామూలుగా లెక్కేస్తే 4 కోట్ల మందికి లెక్కేస్తే మనిషికి ఆ పార్టీ వాళ్ళు 2, ఈ పార్టీ వాళ్ళు 2 చొప్పున 4000 చొప్పున ఇస్తే ఎంత వచ్చిందా అంటే 4 కోట్లకి 16,000 కోట్ల రూపాయలు లెక్క తేలింది. మరి 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో. ఆ 175ని పెట్టి ఆ 16,000 కోట్లని భాగిస్తే నియోజకవర్గానికి 91 కోట్లు పాయింట్ సంథింగ్. సో ఇదండి పరిస్థితి. సో 91 కోట్లు కాకపోతే ఒక్కొక్క నియోజకవర్గంలో 2 పార్టీలు కలిసి పోనీ ఒక 80 కోట్లే ఖర్చు పెట్టారనుకుందాం. ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కోట్లు, ఒక్కొక్క చోట 150 కోట్లు, 200 కోట్లు కూడా ఖర్చు పెట్టవచ్చు. అంటే ఒక పార్టీ వారు ఆ 90 కోట్లు, 91 కోట్లని మనం సగం డివైడ్ చేస్తే 45 కోట్లు ఒక పార్టీ వాళ్ళు, 45 కోట్లు ఒక పార్టీ వాళ్ళు అనుకుందాం. కేవలం ఇది పంపకానికి మాత్రమే. మద్యం ఏరై పారేటటువంటి విషయం ఒకటి ఉంది. అలాగే ఎన్నికల ప్రచారానికి, యాడ్స్కి అయ్యేటటువంటి ఖర్చులు ఉన్నాయి, మీటింగులకు అయ్యేటటువంటి ఖర్చులు ఉన్నాయి. కార్యకర్తలని, చోటామోటా నాయకుల్ని, ముఠామేస్తుల్ని వీళ్ళందరినీ కూడా పెంచి పోషించేటటువంటి బాధ్యత అభ్యర్థిదే. కాబట్టి వాళ్ళకు పెట్టేటటువంటి ఖర్చులు ఉన్నాయి. మొత్తం మీద ఒక శాసనసభలో ఒక ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయడానికి మినిమం ఒక 100 కోట్లు వేసుకోండి. ఇక ఆయన తాహతుకు మించి 200 కోట్లు, 300 కోట్లు ఎన్నైనా ఖర్చు పెట్టవచ్చు అన్నమాట. ఇది సరదాగా ఈరోజు మా ఫ్రెండ్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంది, తనతో నేను షేర్ చేసుకుంటే ఆమె ఒక పాట అంది. ఇదన్నమాట 75 సంవత్సరాల
మన స్వాతంత్ర్యం సాధించిన ప్రగతి. నిజమండి, ఇది నిజంగా. అంటే దీని గురించి ఎక్కువగా నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. మహాత్ముడు కలలు కన్నటువంటి దేశం, ఒక రాజ్యాంగాన్ని రాసి హాయిగా బ్రతికిపోండిరా అని అంబేద్కర్ దీవించినటువంటి దేశం. సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి ఎందరో వీరులు ప్రాణత్యాగాలు చేసి మనకు సమర్పించినటువంటి స్వతంత్ర భారతదేశం. ఈ 75 సంవత్సరాల్లో మనం సాధించినటువంటి ప్రగతి ఇది. చివరికి మనం ఎన్ని మాటలు చెప్పినా, అధికారంలో ఎన్నేళ్ళున్నా, మనం ఎన్ని పథకాలు అమలు చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా, ఏమి చేసినా చేయకపోయినా, చివరికి మనం ఓటుకి నోటును పంచిపెడితే తప్ప దిక్కు లేనటువంటి పరిస్థితికి వచ్చామన్నమాట. రాజకీయ పార్టీలు చాలా హీనంగా కొట్టిపాడేసేయచ్చు, మాకేం తెలియదు అని చెప్పి. ఎలక్షన్ కమిషన్ మీకు తెలిస్తే మాకు చెప్పొచ్చు కదా, వర్తమానం పంపొచ్చు కదా, మేము పట్టుకుంటాం కదా అనొచ్చు. ఇవన్నీ అనవసరమైనటువంటి మాటలు. ఇది నగ్న సత్యం, జరుగుతూనే ఉంది. ఇంతకుముందు ఎన్నికల్లోనూ జరిగింది. క్రమేపీ అది పెరుగుతూ వస్తుందన్నమాట. ఓటుకి నోటు పంపకం అనేటటువంటిది క్రమంగా పెరుగుతూ వచ్చిందనమాట. ఇప్పటికీ ఈ స్థితికి మనం చేరుకున్నాం, ఎవరు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా. సో ఈ పరిస్థితి ఎవరు చక్కదిద్దాలి, దీని గురించి ఎవరు ఆలోచించాలి? అనివార్యంగా వాళ్ళు పంచుతున్నారు కాబట్టి మేము పంచుతున్నాం, లేదా మేము పంచకపోతే వెనకబడిపోతామని చెప్పి అందరూ అనుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది. వాడు ఎంత డబ్బు ఇస్తాడో చూద్దాము, అప్పుడు డిసైడ్ అవుదాములేమని చెప్పి అంటే ప్రతి ఓటరు అలా ఉంటాడని నేను చెప్పను, కానీ ఆలోచించే, అంటే ఓటర్ని ఎన్నికల కాలం ఒక పండగగా భావించి డబ్బులు వచ్చేటటువంటి, రైతుకి పంట వచ్చేటటువంటి సమయం ఏదైతే ఆనందకరంగా ఉంటుందో, ఒక ఓటర్కి డబ్బు వచ్చేటటువంటి సమయంగా ఎన్నికల్ని తీర్చిదిద్దినటువంటి మన రాజకీయ నాయకులకి 2 చేతులు ఎత్తి మొక్కడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. ఏది ఏమైనప్పటికీ మిత్రులారా, ఓటరు తన విచక్షణ, తన విజ్ఞత వినియోగించి తనకు కావలసినటువంటి నాయకుడినే ఎంచుకుంటాడని, డబ్బు తీసుకున్నాడు కానీ మొత్తం రాష్ట్రానికి, అభివృద్ధికి, సంక్షేమానికి, తన కుటుంబము, తన రాష్ట్రము, తన దేశము అనేటటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథంతోనే ఓటు వేయడానికి తగిన నిర్ణయం తీసుకుంటాడని చెప్పి ఇంకా ప్రజాస్వామ్యం మీద ఆశతో ఉందాము. ఇది ఇప్పటికీ నాకు అందినటువంటి ఈ లేటెస్ట్ న్యూస్ మీతో పంచుకుందామని, ఆ బాధను మీతో పంచుకుందామని, షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.